Vande Mataram, guys. Vande Mataram, my dear students. Today, our topic is about probability. Okay, so probability. What does probability means? And all those we have to learn. Okay, so probability లో ఏమేమి ఉంటాయి, సర్టెన్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటే ఏంటిది, సర్టెన్ ఈవెంట్స్ అంటే ఏంటిది, ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటే ఏంటి, అవన్నీ నేర్చుకుంటాం మనం. సో probability of an event means how likely an event can happen. ఓకే, అంటే ఎంత పాసిబిలిటీ ఉన్నది. ద పాసిబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ ద probability. ఓకే, సో ఇట్ ఈస్ అ నంబర్ బిట్వీన్ 0 and 1. సో probability ఆల్వేస్ లై బిట్వీన్ 0 and 1. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఎక్స్ ఈజ్ మోర్ దెన్ 0 ఆర్ ఈక్వల్స్ టు 0 and equals to 1 or less than 1, right? So theoretical probability is equals to classical probability is equals to probability. ఇది ఎందుకు రాసిన అంటే in exams whenever they give questions, they might ask like um, give the or find the theoretical probability of a given condition. అప్పుడు మీరు ఏం చేస్తారంటే థియరిటికల్ ప్రాబబిలిటీ అన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీరు మీరు కనుక్కోవాల్సింది ఏంటిది, ప్రాబబిలిటీయే. అక్కడ మీరు భయపడతారు. అలా థియరిటికల్ ప్రాబబిలిటీ ఏంది రా భయ్, నేను చదువుకోలే కదా. థియరిటికల్ ప్రాబబిలిటీ అన్న, క్లాసికల్ ప్రాబబిలిటీ అన్న ఇవన్నీ ఏంటిది సేమే. ఓకే, సో ఇక్కడ చూడండి, దీన్ని ఎలా చదవాలి, పి ఆఫ్ ఈ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ. ఓకే, దాని తర్వాత ఇది చూడండి, probability of E, that is number of outcomes favorable to E upon total number of all possible outcomes of the experiment. ఓకే, అంటే దీనికి అర్థం ఏంటి సార్, ఇది ఏం రాశారు, మాకు ఏం అర్థమవుతలేదంటే ఏంటిది, ఫర్ సపోజ్ ఒక క్లాస్ రూమ్ తీసుకున్నాం. ద స్ట్రెంత్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ఈజ్ 50. ఓకే, ఆ క్లాస్ రూమ్లో ఏమేమి ఉంది, 20 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, 20 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు, అండ్ 30 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. 20 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు అండ్ 30 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. నేనేమన్నా, ఇఫ్ దే హ్యావ్ సేడ్ దాట్ దెర్ ఈస్ అ కండిషన్ ఆఫ్ ఓన్లీ గర్ల్స్ అవుట్ ఆఫ్ ద క్లాస్. ఓకే, సో అప్పుడు నువ్వేం రాస్తావు, 20 అవుట్ ఆఫ్ 50, అవుట్ ఆఫ్ ద క్లాస్ అని అన్నారుగా. సో టెల్ మీ ద probability హ్యావింగ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ అని అంటే నువ్వేం చేస్తావు, 20 అవుట్ ఆఫ్ 50. 20 is what, favorable outcome, favorable event, and 50 is what, all the possible outcomes. అంటే 50లో ఇప్పుడు ఫస్ట్ 20 కావచ్చు గర్ల్స్, లేకపోతే సెకండ్ 20 కావచ్చు, లేకపోతే లాస్ట్ 20 కావచ్చు. అంటే వాట్ ఐమ్ టెలింగ్ ఈజ్ అది ఎక్కడ ఉండొచ్చు ఆ 50లో. సో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది, 50 అయిపోతుంది. అర్థమవుతుందా? అండ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంతైతే ఆన్సర్ ఉంటుందో, ఎంతైతే నెంబర్ ఉంటుందో అదేమైపోతుంది, ఫేవరబుల్ అవుట్కమ్. ముంగట చెప్తే అర్థమవుతుంది. ఓకేనా, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటే ఏంటిది, అది మనం తెలుసుకుందాం. ఓకేనా, ఒక్క నిమిషం. Mutually exclusive event. Two or more events of an experiment where occurrence of an event prevents occurrences of all other events are called mutually exclusive event. మళ్ళీ చదువుతున్నా చూడండి, 2 or more events of an experiment. ఒక ఎక్స్పెరిమెంట్లో 2 లేకపోతే 3 ఈవెంట్స్ రావచ్చు. ఓకే, వేర్ అకరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్, ఒక్క ఈవెంట్ అకరెన్స్ వల్ల ప్రివెంట్స్ అకరెన్స్ ఆఫ్ ఆల్ అదర్ ఈవెంట్స్. ఒక్క ఈవెంట్ ప్రజెంట్ అవ్వడం వల్ల వేరే ఈవెంట్ని ప్రివెంట్ చేస్తుంది ఆ అకరెన్స్ని. అంటే ఫర్ సపోజ్ చెప్తున్నానండి, నువ్వు ఉన్నావు, అవునా, యు ఆర్ స్టాండింగ్ అవుట్ సైడ్ యువర్ హౌస్. ఓకే, నువ్వు మీ ఇంటి బయట నిల్చున్నావు. అయితే నువ్వు ఇంటి బయట ఉంటావు, లేకపోతే ఇంటి లోపల ఉంటావు. ఎట్ ఎ టైం అయితే నువ్వు ఇంటి బయట ఉంటావు, లేకపోతే ఇంటి లోపల ఉంటావు.
ఒకటేసారి నువ్వు ఇంట్లో బయట ఉంటావా? ఉండరాదు కదా! అయితే యూ షుడ్ బి ఇన్‌సైడ్ ద హౌస్ ఆర్ అదర్‌వైజ్ యూ షుడ్ బి ఔట్‌సైడ్ ద హౌస్. ఓకే. సో, దాన్ని మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్ అంటది. ఇప్పుడు నువ్వు బయటున్నప్పుడు నువ్వు ఇంట్లో ఉండొస్తుందా? అస్సల్లేదుగా. అంటే అకరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ అంటే ఉన్నప్పుడు అకరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ ప్రివెంటింగ్ అకరెన్సెస్ ఆఫ్ ఆల్ అదర్ ఈవెంట్స్. అంటే బయటున్నప్పుడు నిన్ను లోపట ఉండటానికి ఛాన్సు లేకుండా చేస్తుంది. సో, అలాంటి సిట్యుయేషన్స్‌ని ఏమంటాం? మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అని అంటాం. ఫర్ సపోజ్ కాయిన్ టాస్ చేసినాం. మనం ఏం చేసినాం? కాయిన్‌ని టాస్ చేసినాం. కాయిన్ టాస్ చేసినాక ఏమైతది? అయితే హెడ్ వస్తది, లేకపోతే టెయిల్ వస్తది కదా! అంటే 2 వస్తదా? హెడ్స్ అండ్ టెయిల్స్ ఒకటే. అంటే ఒక కాయిన్ ఎగిరేస్తే హెడ్ ఇంకా టెయిల్ ఒకటేసారి వస్తదా? రాదు. అది సినిమాలో మాత్రమే జరుగుతది. ఏ సినిమా? 'శివాజీ ద బాస్'. మధ్యలోనే డైరెక్ట్ నిల్చుంటది చూసినావా కాయిన్ అట్లా. సో, థట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ ఈవెంట్. సో, 'శివాజీ ద బాస్' మర్చిపోండి. ఓకే. కాయిన్ అయితే హెడ్ అని అయితది, లేకపోతే టెయిల్ అని అయితది. సో, ఇలాంటి ఒక కండిషన్ ఏమంటాం? మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్. So, whatever the conditions are there in the textbooks or outside that you see, those are mutually exclusive events. Okay. దాని తర్వాత స్టూడెంట్ ఫ్రమ్ హై స్కూల్ అంటే హై స్కూల్లో ఏమేమి వస్తుంది? 6th, 7th, 8th, 9th, 10th. అవునా? అయితే స్టూడెంట్స్ ఫ్రమ్ హై స్కూల్ అన్నప్పుడు అయితే వాడు 6th ఉండొచ్చు, లేకపోతే 7th ఉండొచ్చు, లేకపోతే 8th ఉండొచ్చు, లేకపోతే 9th, లేకపోతే 10th. ఒకటేసారి వాడు 6th ఇంకా 7th ఉండొచ్చా? ఉండరాదు కదా! The student cannot be present in the 6th or 7th standard at a same time. Right? Either he should be in 6th standard or should be in 7th standard or should be in 8th standard or should be in 9th or 10th standard. Any one of the standard he can be present at a moment, but at a moment he cannot be present in both the standards. ఓకే. ఒకటేసారి 2 స్టాండర్డ్‌లో వాడు ఉండనీకి లేదు. సో, అలాంటి ఈవెంట్స్‌ని ఏమంటాం మనం? మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్. సో, జరిగే ప్రతి ఒక్క దాన్ని మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్సే ఉంటాయి. ఓకే. నెక్స్ట్ మనం చూద్దాం కాంప్లిమెంటరీ ఈవెంట్స్. ఓకే. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. సో, కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటిది చూద్దాం. ఓకేనా? సో, మనం ఒక కాయిన్‌ని ఎగరేసినాం అనుకోండి, మనకేమొస్తది? ఐదర్ హెడ్ వస్తది ఆర్ టెయిల్ వస్తది. సో, దీన్ని ఇలా బ్రాకెట్‌లో రాసుకోవాలి. వీటిని ఏమంటారు? శాంపుల్ స్పేస్ అంటారు. ద సెట్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఈస్ కాల్డ్ యాజ్ శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ ఏంటంటాం? సెట్ ఆఫ్ అవుట్‌కమ్స్‌ని శాంపుల్ స్పేస్ అంటాం. అంటే ఒక కాయిన్‌ని ఎగరేస్తే ఏమేమి వచ్చింది? ఐదర్ వి గాట్ హెడ్ ఆర్ వి గాట్ టెయిల్. సో, దాన్ని ఏమంటాం? శాంపుల్ స్పేస్ అని అంటాం. దాని తర్వాత కాంప్లిమెంటరీ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. కానీ దానికన్నా ముందు శాంపుల్ స్పేస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ హ్యావ్ టాస్డ్ టూ కాయిన్స్. ఓకే. వెన్ వి టాస్ 2 కాయిన్స్ ద ఎలిమెంటరీ ఈవెంట్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఓకేనా? 2 కాయిన్స్ ఉన్నప్పుడు మనకేమేమి వస్తుంది? అయితే 2 కాయిన్స్ల మీద హెచ్హెచ్ వస్తుంది, 2 కాయిన్స్ల మీద హెడ్స్ పడతాయి, లేకపోతే ఒక కాయిన్ మీద హెడ్ పడుతుంది, ఇంకొక కాయిన్ మీద టెయిల్ పడుతుంది, లేకపోతే ఫస్ట్ కాయిన్ మీద టెయిల్ పడుతుంది, సెకండ్ కాయిన్ మీద హెడ్స్ పడుతుంది, లేకపోతే 2 కాయిన్స్ మీద టెయిల్ పడుతుంది. ఇంకేమన్నా ఉన్నదా ఈవెంట్? ఇంకేమన్నా దీన్ని తప్పించేదని ఈవెంట్ ఉన్నదా? లేదు కదా! సో, దీస్ ఆర్ 4 ఈవెంట్స్. దీన్ని ఏమంటాం? శాంపుల్ స్పేస్ అంటాం. అంటే ఆల్ ద అవుట్కమ్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ శాంపుల్ స్పేస్. ఓకే. సో, ఇక్కడ చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఓకే. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటిదంటే కాంప్లిమెంటరీ ఈవెంట్స్ మనం ఎలా రాసుకోవాలనేది అర్థమవుతుంది. ఓకే. సో, చూద్దాం. సో, ఫ్రమ్ అబవ్ let's have a question. Say probability of getting 2 heads at a time. దాన్ని ఏ అనుకుందాం. 2 heads at a time అంటే 2 హెడ్స్. ఓకే. వాట్ వీ హ్యావ్ టు గెట్? 2 heads at a time. 2 హెడ్స్ అంటే 2 heads at a time.
ఇది 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు. ఓకే, ఫ్రమ్ అబవ్ లెట్స్ హ్యావ్ అ క్వశ్చన్ సేవ్ అంటే ఇది 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 హెడ్స్ ఎట్ అ టైం. 2 హెడ్స్ ఒకటేసారి దొరికినప్పుడు ఎలా చేయాలనేది పాయింట్. ఓకేనా, 2 హెడ్స్ ఎట్ అ టైం ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3 4లో 1 టైం వచ్చింది కదా. సో ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్ ఈజ్ 1. సో 1 బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్. పాసిబుల్ అవుట్కమ్స్ ఇవన్నీ. సో పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 4. సో దిస్ ఈజ్ ద probability ఆఫ్ ఏ, దట్ ఈస్ 1/4. ఖతం, ఫినిష్. ఇప్పుడు చూడండి నెక్స్ట్. ఇవన్నీ సింపుల్ అమ్మా, అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది ఇది. ఓకే, ఈ చాప్టర్ మీరు ఇడిచిపెడితే మాత్రం చాలా పెద్ద తప్పు చేసినట్టు అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, probability ఆఫ్ నాట్ గెటింగ్ 2 హెడ్స్ at a time b. ఓకే, అంటే probability ఆఫ్ నాట్ గెటింగ్ 2 హెడ్స్ at a time. ఓకే, probability ఆఫ్ నాట్ గెటింగ్ 2 హెడ్స్ అంటే మనకి ఏమేమి ఉన్నాయి? హెడ్ హెడ్, హెడ్ టేల్, టేల్ హెడ్, ఇంకా టేల్ టేల్ కదా. ఇవి 4 శాంపుల్ స్పేస్లో ఉన్నాయి. సో 2 హెడ్స్ నాకు దొరకట్లేదు అంటే దీంట్లో వచ్చింది, మిగతా దాంట్లో రాలేవు కదా 2 హెడ్స్. అంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3 3. అవునా, దీస్ ఆర్ మై ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ ఆన్సర్. అండ్ వాట్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్? టోటల్ 4. సో వాట్ ఈస్ మై ఆన్సర్? 3/4. సో ఇప్పుడు మీద మీద జరిగిన ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ P ఆఫ్ A గెట్టింగ్ 2 హెడ్స్ అండ్ P ఆఫ్ B నాట్ గెట్టింగ్ 2 హెడ్స్, అవి రెండింటిని యాడ్ చేద్దాం. లెట్స్ యాడ్ దాట్ బోత్. ఓకే, అవి రెండు యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది చూద్దాం. సో P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B ఈజ్ ఈక్వల్స్ టు 1 + 4 + 3/4 ఈజ్ ఈక్వల్స్ టు 4/4. ఇవి రెండింటిని క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చింది? 1. సో P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B ఏమొచ్చింది? 1. అవునా, ఇంతకుముందు మనం ఏమనుకున్నాం? probability alters from 0 to 1. It may be between 0 to 1 or it may be equals to 1 or it may be equals to 0. సో ఇక్కడ మనకు probability, రెండింటి probability కలిపితే ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఓకే, సో చూడండి, గెట్ 2 హెడ్స్ది మనం ఏం రాసుకున్నాం? ఏ. నాట్ గెటింగ్ 2 హెడ్స్ది ఏముండే? బి ఉండే కదా. సో దీన్ని ఇలా కూడా రాయొచ్చు, ఏ బార్, ఏ బార్. గెట్టింగ్ 2 హెడ్స్ ఏ, నాట్ గెటింగ్ 2 హెడ్స్ ఏ బార్. ఓకే, నెగిటివ్ ఉందిగా, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ కండిషన్ ఉన్నప్పుడు అంటే సేమ్ కండిషన్, మళ్ళీ 2 హెడ్స్ ఉంటే నాట్ 2 హెడ్స్ అనే ఉండాలి. 2 టేల్స్ అన్నప్పుడు నాట్ 2 టేల్స్ అనేదే ఉండాలి. సో ఈ కండిషన్కి నెగిటివ్ కండిషన్, ఈ కండిషన్. ఇప్పుడు దీన్ని బి ఉందా, బి ప్లేస్లో ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ దిస్. సో P ఆఫ్ A, probability ఆఫ్ ఈవెంట్ A ప్లస్ probability ఆఫ్ ఈవెంట్ A బార్. ఓకే, ఈ ఏ బార్ ఏమవుతుంది? దీనికి నెగేషన్ అన్నట్టు, ఇది ఈక్వల్స్ టు P ఆఫ్ B ప్లేస్లో ఏం రాశాను నేను? బి ప్లేస్లో ఏ బార్ రాశాను. ఓకే, అంతే. సో ఈ ఏ బార్ని ఏమంటాం? కాల్డ్ యాజ్ కాంప్లిమెంటరీ ఈవెంట్. ఓకే, ఈ ఏ బార్ని ఏమంటాం మనం? కాల్డ్ యాజ్ కాంప్లిమెంటరీ ఈవెంట్. అంటే probability ఆఫ్ ఈవెంట్ ఏ ప్లస్ probability ఆఫ్ కాంప్లిమెంటరీ ఈవెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. అర్థమవుతుందా? probability ఆఫ్ ఈవెంట్ ఏ ప్లస్ probability ఆఫ్ కాంప్లిమెంటరీ ఈవెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. కాంప్లిమెంటరీ ఈవెంట్ ఎప్పుడు అవుతుంది? ఒకటి 2 హెడ్స్, ఇంకొకటి నాట్ గెటింగ్ 2 హెడ్స్ అన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇది can be further written as P of A is equals to 1 minus P of, ఇప్పుడు దీనికన్నా ముందు ఎలా ఉన్నది? P of A plus P of A bar is equals to 1. ఈ P of A బార్ని ఇట్ సైడ్ తీసుకెళ్ళిన, ఇక్కడ ప్లస్ అవుతే ఇట్ సైడ్ పోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ద probability of A can be written as 1 minus probability of A bar, where A bar is the complementary set of A. ఓకే, ఇప్పుడు దీంట్లో
further impossible certain events, impossible and certain event. Impossible ఎలా నేర్చుకోవాలి? వెన్ వి త్రో అ డైస్, ఫర్ సపోజ్ మనం ఒక డైస్ త్రో చేసినాం. ఓకే, చూద్దాం మనం. ఇది ఇదేంటిది? డైస్. ఓకే, సో డైస్లో ఏమేమి ఉన్నాయి? వన్ వన్ ఉంది, వన్ తర్వాత ఏముంది? టూ, త్రీ తర్వాత ఫోర్, ఫోర్ తర్వాత ఫైవ్, ఫైవ్ తర్వాత సిక్స్. టోటల్ ఎన్ని 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 అవుట్కమ్స్ ఉన్నాయి? 1, 2, 3, 6. ఓకే, సో what is the probability of getting a number 7 in a single throw of a dice? ఇప్పుడు సింగిల్ త్రో అంటే ఈ డైస్ని నేను ఇట్లా వారేసిన. ఓకే, సో వాట్ ఐ గాట్ 4. సో సార్లు సింగిల్ త్రో చేసిన నాకు ఏమొస్తాయి? దీంట్లో ఉన్న నంబర్సే వస్తాయి కదా. దీంట్లో ఏమేమి నంబర్స్ ఉన్నాయి? 1 to 6 ఉన్నాయి. ఓకే, 7 వస్తుందా? 7 వస్తుందా? రాదు. 7 వస్తుందా? రాదు. సో దెర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ 7 ఆన్ అ సింగిల్ త్రో ఆఫ్ అ డైస్, రైట్? సో సపోజ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్కమ్ ఆఫ్ గెటింగ్ 7. ఈ ఈవెంట్ అనుకుందాం. ఓకే, సపోజ్ ఈ ఈవెంట్ అనుకుందాం. ఓకే, ఈ ఈజ్ అ ఈవెంట్. సో దేర్ ఫోర్ probability of event E is equals to number of favorable outcomes by number of possible outcomes. పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 6. అంటే శాంపుల్ స్పేస్ రాయాలి. కింద ఏముంటుందమ్మా? నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ నథింగ్ బట్ శాంపుల్ స్పేస్. మీద ఏముంటుందో అది రాసేయాలి. ఓకేనా? మీద నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 7 ఉంటుందా? 6 నెంబర్స్లో ఉండదు, అంటే 0. సో 0/6 ఈజ్ నథింగ్ బట్, therefore P of E, probability of event E is 0. సో నేను చెప్పిన చూడండి, probability of event is always less than or equals to 1 or more than equals to 0. అంటే ఈక్వల్ ఉందా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వల్ అయిపోయింది. ఓకే, సో P of E is equals to 0. therefore దీని ఆన్సర్ ఎట్లా రాయాలి? therefore the probability of an event which is impossible to occur is 0. such an event is called as impossible event. ఏదైతే ఈవెంట్ అసలు పాసిబులే లేదో దాన్ని ఏమంటాం మనం? ఇంపాసిబుల్ ఈవెంట్ అని అనాలి. దాని తర్వాత మీరు ఇది చూడండి, వాట్ ఈస్ ద probability of getting a number less than 6 in a single throw of a dice or equal to 6 అయితే 6 కన్నా తక్కువనే రావాలి. 6 కన్నా తక్కువ ఎన్ని తక్కువ వస్తుంది? అయితే 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది కదా. అంటే 5 నెంబర్స్, రైట్? ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని నెంబర్స్? టోటల్ 5 నెంబర్స్. అవునా? నెక్స్ట్ ఈజ్ లెస్ దెన్ 6ది అయిపోయింది. ఓకే, లెస్ దెన్ 6ది అయిపోయింది. ఇప్పుడు ఈక్వల్ టు 6 ఎన్ని? ఒకసారి వస్తుంది కదా. సో దట్ ఈజ్ నంబర్ 1. సో టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 5 + 1 6, అంతేనా? ఓకే, సో probability of E is equals to number of favorable outcomes divided by number of possible outcomes. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏముంది? ఏమన్నారు? లెస్ దెన్ 6 ఇన్ అ త్రో ఆఫ్ సింగిల్ ఆఫ్ డైస్ ఆర్ 6. ఆర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ఓకేనా? సో 5 + 1 ఏమైంది? 6 అయింది. 5 + 1 నంబర్ ఆఫ్ ఫేవరబుల్ P of E outcomes upon number of possible outcomes. So it gives out 5 + 1 upon 1, 5 + 1 upon 1 is equals to 6/6. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, you get 1. So the probability of event is 1, right? So the probability of an event which is sure or certain to occur is 1. Okay, దేని యొక్క probability అయితే 1 వస్తాయో ఆ ఈవెంట్స్లని ఏమంటారు? షూర్ ఆర్ సర్టెన్ ఈవెంట్స్ అని అంటాం. సో అగైన్ ఐఎమ్ టెలింగ్, ద probability of an event which is sure or certain to occur is 1. such an event is called as sure event
ఆర్ సర్టెన్ ఈవెంట్. అంటే దేని యొక్క is equals to 1, that probability, that event is called as sure event or certain event. దాని తర్వాత చూడండి, ఫ్రమ్ దిస్ వీ కెన్ సే దట్ అయితే probability of any event will be equals to 0 or equals to 1 or greater than 0 or less than 1. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. దీని మీద ఎంసీక్యూస్ రావచ్చు. నెక్స్ట్, డెక్ డెక్ ఆఫ్ కార్డ్స్ అండ్ probability. డెక్ ఆఫ్ కార్డ్స్ అండ్ probability ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ చాప్టర్. ఓకేనా, సో దీన్ని క్లబ్స్ అంటారు. మనం పత్తాలు ఆడతాం కదా, ఓకే, పత్తాలు, తీన్ పత్తి, లేకపోతే రమ్మీ అని మొబైల్లో యాప్స్ ఇన్స్టాల్ చేసి మరీ ఆడతారు పిల్లలు. ఓకే, సో ఆడాలి, ప్రతి గేమ్ ఆడాలమ్మా. ఓకేనా, అంటే రమ్మీ తప్పు, తీన్ పత్తి తప్పు, అది కాదు, జూదం తప్పు. ఓకే, జూదం అంటే బెట్టింగ్ అనేది తప్పు. కానీ గేమ్స్ యూ కెన్ ప్లే ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్ ఆడితేనే కదా మీకు బ్రెయిన్ పెరిగేది. ఓకే, లర్న్ వైల్ యూ ప్లే. ఓకే, ప్రతి గేమ్లో మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం, అర్థమవుతుందా? సో మీరు ఆటలు ఆడొద్దు అనేది కాదు, ఆటలు ఆడాలి. ఆటలు ఆడితేనే మీకు బ్రెయిన్ పవర్ అనేది పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్, డెక్ ఆఫ్ కార్డ్స్ అండ్ probability. దీన్ని ఏమంటారు? క్లబ్స్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? క్లబ్స్. దీన్ని స్పేడ్, దీన్ని ఏమంటారు? స్పేడ్. సో బ్లాక్ కలర్ క్లబ్స్ అండ్ స్పేడ్ ఉంటుంది, రెడ్ కలర్ హార్ట్స్ అండ్ డైమండ్ ఉంటుంది. ఓకే, దీన్ని హార్ట్స్ అని అంటాం, దీన్ని డైమండ్ అంటాం. ప్రతి షేప్స్లో మనకు 13 ఉంటాయి, 13 కార్డ్స్ ఉంటాయి. ఓకే, 13 కార్డ్స్లో ఏంటిది? సోలేటర్ ఆడిరా పున్నా? సోలేటర్ అంటే ఫస్ట్ కంప్యూటర్స్లో వచ్చేది. కింగ్ అన్నిటికన్నా మీద పెట్టాలి, క్వీన్ పెట్టాలి, జే పెట్టాలి, మళ్ళీ 10, 9, 8, 7, 6, 5 ఇట్లా ఒక సీక్వెన్స్ పెట్టుకుంటూ రావాలి. సేమ్ షేప్ది, సేమ్ కలర్ది. దాన్ని సోలేటర్ గేమ్ అంటారు. దట్ ఈస్ వెరీ గుడ్ గేమ్. సో అది probability అంటే మైట్ హెల్ప్ యూ ఇన్ అండర్స్టాండింగ్ probability. ఎందుకంటే ఆ గేమ్లో యూ సీ ద కార్డ్స్, రైట్? సో మీరు ఆడకున్నా అంటే ఫిజికలీ యూ డోంట్, ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ అటాచ్మెంట్ ఆర్ అంటే ఫీల్ విత్ రెస్పెక్ట్ టు ద కార్డ్స్, యూ మే మెమరైజ్. అంటే కార్డ్ అంటే ఇలా ఉంటుంది అనేది మీకు గుర్తుంటుంది, అర్థమవుతుంది, తొందరగా అర్థమానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో చూడండి, ఏ అంటే 1 అన్నట్టు. ఓకే, అర్థం చేసుకోండి. దీన్ని ఏమంటాం? ఏస్ కార్డ్ అంటాం. ఏమంటాం? ఏస్ కార్డ్. ఏ అంటే ఏస్ కార్డ్. జే జోకర్, క్వీన్, కింగ్. జోకర్, క్వీన్, కింగ్, వీటిని ఏమంటారు? ఫేస్ కార్డ్స్ అంటారు. ఏమంటారు? ఫేస్ కార్డ్స్. ప్రతి షేప్లో జోకర్, క్వీన్, కింగ్ 3 కార్డులు ఫేస్ కార్డ్స్ ఉంటాయి. అలా 4 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయా? 4 × 3 12. అంటే టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని? 12. ఏస్ కార్డ్స్ ఎన్ని? 4 కదా. 4 షేప్స్లో 4 ఏలు అంటే 4 ఏస్ కార్డ్స్. ఓకే, సో ఇఫ్ అలా అన్నారు అనుకోండి, ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే ఒక ప్యాకెట్, ఒక కార్డ్, ఒక డబ్బా. ఒక డబ్బాల ఎన్ని కార్డ్స్ ఉన్నాయి అని అనుకోండి. ఒక డబ్బాల ఎన్ని కార్డ్స్ ఉన్నాయి అని అనుకుంటే బ్లాక్ ఎన్ని ఉంటాయి? ఇవన్నీ ఉంటాయి కదా. బ్లాక్ ఎన్ని ఉంటాయి? 13 + 13 26 ఉంటాయి కదా. అదే రెడ్ ఎన్ని ఉంటాయి? అవి కూడా 13 + 13 ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి రెడ్ కార్డ్స్. ఫర్ సపోజ్ వాడు అన్నాడు అనుకోండి, నంబర్ కార్డ్స్ అని అన్నాడు. నంబర్ కార్డ్స్ అంటే ఏస్ కార్డ్ తీసేయాలి, ఫేస్ కార్డ్ తీసేయాలి. ఎన్ని ఉన్నాయి చూద్దాం. 1, 2, 5, 6, 7, 8, 9. ఎన్ని ఉన్నాయి? 9. 1, 9, 9 2 18, 9 3 27, 9 4 36. అంటే హౌ మెనీ ఆర్ దేర్? 36 కార్డ్స్. 36 నంబర్ కార్డ్స్. ఓకే, వీటిని ఏస్ కార్డ్స్ అంటారు, వీటిని ఫేస్ కార్డ్స్ అంటారు, వీటిని నంబర్ కార్డ్స్ అంటారు. ఏమంటారమ్మా? నంబర్
కార్డ్స్. ఓకే. సో, ఇప్పుడు చూడండి చాలా సింపుల్ అమ్మ. మీరు అర్థం చేసుకుంటే అర్థమైపోతది అంతే. దీనిలో పెద్ద పంచాయతీ ఏం లేదు. సో, 1 కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఎ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. సో, కాలిక్యులేట్ ద ప్రొబాబిలిటీ అని అడిగిండు. ఓకే. ఏమన్నాడు? 1 కార్డ్ అంటే 52 కార్డ్ల డెక్‌లో అంటే 52 కార్డ్ల డబ్బాలో ఒక కార్డ్ తీసిండు. ఏం తీసిండు? ఒక్క కార్డ్ తీసిండు. సో, బీఎన్ ఏస్ కార్డ్. బీఎన్ 50 రా ఈ 52 పత్తాలలోకెళ్ళి ఒక ఏస్ కార్డ్ తీసిండాడు. అవునా? ఒక్క ఏస్ కార్డ్ తీసినా అనుకో, టోటల్ ఎన్ని ఏస్ కార్డ్స్ ఉన్నాయి మన దగ్గర? 4 ఉన్నాయి. ఆ 4లోకెళ్ళి ఏదన్నా ఒకటి తీయొచ్చు కదా! అయితే డైమండ్‌ది ఏస్ కార్డ్ తీస్తావు, లేకపోతే హార్ట్‌ది తీస్తావు, లేకపోతే స్పేడ్‌ది తీస్తావు, లేకపోతే క్లబ్‌ది. ప్రొబాబిలిటీ ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలి? టోటల్ ఏస్ కార్డ్స్ ఎన్ని? 4. అవునా? ఫేవరబుల్ అవుట్‌కమ్ ఏంటిది? అంటే దీనికి ఆన్సర్ బిఎన్ ఏస్ కార్డ్ అంటే టోటల్ ఎన్ని? 4 కదా! అవునా? ఈ 4 దేంట్లోకెళ్ళి తీస్తున్నాడు? 52 ప్యాకెట్లు. అంటే పాసిబుల్ అవుట్‌కమ్స్ ఎన్ని? 52 కదా! సో, 4/52 డివైడ్ చేసేస్తే 1/13 మనకేమొస్తది? ఆన్సర్ వస్తది. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు? నాట్ బిఎన్ ఏస్ కార్డ్స్. చూడండి, బిఎన్ ఏస్ కార్డ్స్, నాట్ బిఎన్ ఏస్ కార్డ్స్ అంటే నాట్ వచ్చింది. నాట్ అంటే ఏంటి? కాంప్లిమెంటరీ ఈవెంట్స్ సేమ్ ఉన్నది కదా! ఫర్ సపోజ్ ఇది ఫేస్ కార్డ్ ఉంటే, ఇది కూడా ఫేస్ కార్డ్ ఉంటే, అప్పుడు కూడా అవి 2 కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతున్నాయి. అంటే దీనికి అర్థం ఏంటిది? ఇది కాంప్లిమెంటరీ ఈవెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. సో, నాట్ అండ్ ఏస్ కార్డ్స్ కిందకొచ్చేస్తే ఏమొస్తది? నాట్ అండ్ ఏస్ కార్డ్స్ అంటే ఏస్ కార్డ్ కాకుండా ఎనీ కార్డ్ తీస్తే అయిపోతది. అంటే ఈ 52 పత్తాలలోకెళ్ళి ఏస్ కార్డ్ రాకుండా ఏదన్నా పత్తా తీయాలి. అంటే ఆ 52 4 ఏస్ కార్డ్‌లు తీసేస్తే మిగతాయన్నీ ఏదన్నా ఒకటి తీయొచ్చు కదా! సో, అదే చేసినా చూడండి. ఇక్కడ ఏం చేసినా నాట్ అండ్ ఏస్ కార్డ్స్ అన్నప్పుడు 52 - 4 చేసేస్తే 48 మిగిలినాయి. ఈ 48లోకెళ్ళి ఏదన్నా తీయొచ్చు కదా! సో, 48 డివైడెడ్ బై ఇవేంటిది? ఫేవరబుల్ అవుట్‌కమ్. ఇవేంటిది? పాసిబుల్ అవుట్‌కమ్ కదా! సో, 48 డివైడెడ్ బై 52 ఈజ్ ఈక్వల్స్ టు 12/13. సో, పి ఆఫ్ ఈ ఏంటిది? ప్రొబాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఏంటిది? ఫస్ట్‌ది ఈవెంట్ 13. ఎఫ్ ఈవెంట్ ఎంత? 12/13. ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు చెప్పిన కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఇవి 2 అని. అంటే కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటిది? చెప్పండి. కాంప్లిమెంటరీ అంటే ఈవెంట్స్ అంటే ఏంటిది? ఫర్ సపోజ్ ప్రొబాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ ఉన్నదనుకోండి. అలానే అంటే ఇది ఏస్ కార్డ్‌ది ఈవెంట్ ఆఫ్ నాట్ అండ్ ఏస్ కార్డ్‌ది ఈవెంట్ అనుకోండి. ఇవి రెండిటిని వస్తది. సో, ఇక్కడ ఏమున్నది మనకు క్వెషన్‌లో కూడా? బిఎన్ ఏస్ కార్డ్, నాట్ బిఎన్ ఏంటిది? కాంప్లిమెంటరీగా. సో, ఫర్ సపోజ్ చూద్దాం. ప్రొబాబిలిటీ ఆఫ్ ఈ ఇంకా ప్రొబాబిలిటీ ఎఫ్ ఇవి రెండిటిని యాడ్ చేసి చూద్దాం. యాడ్ చేసి చూద్దామా? చూద్దాం. ఓకే. 1/13 ప్లస్ 12/13 therefore we can directly add 13/13. 13 1 1. ఆన్సర్ ఏమొచ్చింది? 1. అంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్ సర్టెన్ ఈవెంట్ అని కూడా అనొచ్చు, ష్యూర్ ఈవెంట్ అని కూడా అనొచ్చు. ప్రాబిలిటీ ఎంత వచ్చింది మనకు? 1 వచ్చింది. ఓకే. ప్రొబాబిలిటీలో శాంపుల్ స్పేస్ తెలుసుకోండి. ఓకే. ఇంతే. ఇంపార్టెన్స్ లేదు. క్వెషన్స్ ఇచ్చినట్లుగా మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. దానిలో పెద్ద విషయం ఏం లేదు. స్పేస్ ఆఫ్ 1 కాయిన్ టాస్డ్. ఒక కాయిన్ టాస్డ్ చేస్తే ఏమొస్తుంది? ఐదర్ హెడ్ వస్తుంది, లేకపోతే టేల్ వస్తుంది. అవునా? అలానే 2 కాయిన్స్ టాస్ చేస్తే కాయిన్‌లో హెడ్ వస్తుంది, ఇంకొక కాయిన్‌లో హెడ్ రావచ్చు. ఒక కాయిన్‌లో హెడ్ రావచ్చు, ఇంకొక కాయిన్‌లో టేల్ రావచ్చు. ఒక కాయిన్‌లో టేల్ రావచ్చు, ఇంకొక కాయిన్‌లో హెడ్ రావచ్చు. అంటే ఫస్ట్ కాయిన్, సెకండ్ కాయిన్ అని అర్థం. ఓకేనా? ఫస్ట్ కాయిన్ అండ్ సెకండ్ కాయిన్ అని అర్థం. ఓకే. దాని తర్వాత ఏమవుతుంది? దీనిలో కూడా టేల్ వస్తుంది, దీనిలో కూడా టేల్ వస్తుంది. ఓకేనా? దీనిలో కూడా టేల్ వస్తుంది. దాని తర్వాత వన్ డైస్ టాస్
వన్ డైస్ టాస్. వన్ డైస్ టాస్ ఎట్లా? ఒక డై ఏస్తే ఏమేమొస్తాయి? స్పేస్ ఏమేముంటది? అయితే 1 ఉంటది, లేకపోతే 2, 3, 4, 5, 6. ఓకే. సో, ఒక డైస్‌లో ఎన్నుంటాయి? 6 ఉంటాయి. అదే 2 డైస్ ఏసుకున్నా అనుకోండి, 2 డైస్ త్రో చేసినా అనుకోండి, 2 డైస్ 6, ఒక డైస్‌లో 6 ఉంటాయి, ఇంకొక డైస్‌లో 6 ఉంటాయి. 6 ఇంటూ 6 36 ఈవెంట్స్ వస్తాయి. ఎన్నొస్తాయి? 36 ఈవెంట్స్. 36 ఏమైపోతాయి? శాంపుల్ స్పేస్ అయితది. ఏమైతది? నంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఈక్వల్స్ టు 36. చూడండి ఎట్లా? ఇదొక డై, ఇదొక డై. ఓకే. ఒక డైలో 1 పట్టండి. ఒక డైలో ఎప్పుడు 1 వస్తుంది. ఇంకో డైలో 1, 2, 3, 4, 5, 6. ఒక డైలో ఎప్పుడు 2 వస్తుంది. ఇంకొక డైలో 1, 2, 3, 4, 5, 6. ఒక డైస్‌లో 3 వస్తుంది. ఇంకొక డైస్‌లో 1, 2, 3, 4, 5, 6. 4లో, 5లో, 6లో. అలా చేస్తే 1, 2, 3, 4, 5, 6, 6. 1, 2, 3, 4, 5, 6, 6. అంటే 6 ఇంటూ 6 ఎంత? 36. ఓకేనా అమ్మా? అర్థమవుతుందా? దాని తర్వాత ఇక్కడ చూడండి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డెక్ ఆఫ్ కార్డ్స్. ఏంటిది? డెక్ ఆఫ్ కార్డ్స్. డెక్ ఆఫ్ కార్డ్స్ ఎలా చూసుకోవాలనేది ఇంపార్టెంట్ విషయం. ఓకే. డెక్ ఆఫ్ కార్డ్స్లో టోటల్ కార్డ్స్ ఎంత ఉన్నాయి? 13 13 డైమండ్వి ప్లస్ 13 గుండెవి అంటే హార్ట్స్ ప్లస్ 13 క్లబ్స్వి ప్లస్ 13 స్పేడ్స్వి. ఓకే. సో 13 4 52, రైట్. దాని తర్వాత రెడ్ కార్డ్స్ ఎంత ఉంటాయి? 26. రెడ్ కార్డ్స్ అంటే ఏంటిది? స్పేడ్, గుండె. ఓకే. హార్ట్స్ అండ్ స్పే సారీ డైమండ్. డైమండ్ ఇంకా హార్ట్స్ ఎన్ని ఉంటాయి? 26. ఓకే. అండ్ ఇవి మనం ఏమంటారు? క్లబ్స్ అండ్ స్పేడ్స్. క్లబ్స్ అండ్ స్పేడ్స్. క్లబ్స్ అండ్ స్పేడ్స్ ఏంటి? బ్లాక్ కలర్. ఓకే. ఏ కలర్ ఉంటాయి? బ్లాక్ కలర్ ఉంటాయి, రైట్. బ్లాక్ కలర్ ఉంటే ఇవన్నీ ఉంటాయి. 13 + 13 26. ఓకే. Diamonds and hearts are in red color, and clubs and spades are in black color. ఏస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఏస్ కార్డ్స్ అంటే ఏ 2 ఏలు బ్లాక్లో ఉంటాయి, 2 ఏలు ప్లస్లో ఉంటాయి. ఓకే. ఒకటి డైమండ్ది, ఒకటి హార్ట్ది, ఇంకొకటి స్పేడ్ది, ఇంకొకటి క్లబ్ది. ఓకే. ఫేస్ కార్డ్స్ ఎంత ఉంటాయమ్మా? JQK. అలా దీనిలో 3, దీనిలో 3, దీనిలో 3, దీనిలో 3 అంటే 4 ఇంటూ 3 = 12 ఫేస్ కార్డ్స్. ఓకే. దాని తర్వాత ఏంటిది? నంబర్ కార్డ్స్. నంబర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 52లోకి వెళ్ళి ఎన్ని నెంబర్స్ను తీసేయాలి చెప్పి? ఫేస్ కార్డ్స్ తీసేయి. ఫేస్ కార్డ్స్ తీసేస్తే ఎన్ని వస్తాయి? 40. 40లోకి వెళ్ళి మళ్ళీ ఏస్ కార్డ్స్ తీసేయి, 36. అంటే ఇవి రెండు అంటే ఏస్ కార్డ్స్ అండ్ ఫేస్ కార్డ్స్, ఇవి రెండు టోటల్ కార్డ్స్లోకి వెళ్ళి తీసేస్తే వాట్ యూ గెట్? నంబర్ కార్డ్స్. ఓకే. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రొబాబిలిటీ. ఇవి నేర్చుకుంటే చాలు. దిస్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ ప్రొబాబిలిటీ చాప్టర్. ఓకే. అండ్ ఇప్పుడు చూడండి, చాణక్య నీతి చెప్దాం అనుకున్నాం కదా. సో ఒకటి చెప్దాం, వినుకోండి. సో సమానే ప్రీతి రాజ్ఞి సేవా చ శోభతే, వాణిజ్యం వ్యవహారేషు దివ్య స్త్రీ శోభతే గృహే. అంటే ద ఫ్రెండ్షిప్ ఈజ్ ప్రాపర్ బిట్వీన్ టూ పీపుల్ ఆఫ్ ద సేమ్ ర్యాంక్ ఆర్ సోషల్ స్టేటస్. ద బెస్ట్ జాబ్ ఈజ్ టు బీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద కింగ్.
ట్రేడింగ్ ఈజ్ ద బెస్ట్ ఆక్యుపేషన్ అండ్ ప్రతి ఉమెన్ ఈజ్ మోస్ట్ గ్రేస్ఫుల్ ఇన్ ద హోమ్ సెట్టింగ్. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్షిప్ అనేది మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది, యూ కెన్ రీడ్ ఇట్ పర్ఫెక్ట్లీ, ఓకేనా. ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడ ఉంటుంది, ఒక సేమ్ స్టేటస్లో ఫ్రెండ్షిప్ మెయింటైన్ అయి ఉంటుంది. ఒక ఒక రిచ్ పర్సన్ ఒక పువర్ పర్సన్ ఎప్పుడు పర్ఫెక్ట్ ఫ్రెండ్స్ కాలేరు అని మన చాణక్యుడు చెప్తున్నారు. అలానే ద బెస్ట్ జాబ్ ఈజ్ టు బీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద కింగ్. ఓకే, బెస్ట్ జాబ్ అంటే ఫర్ సపోజ్ ఒక రాజు ఉన్నాడు. ఓకే, రాజుకు సర్వీస్ చేస్తూ ఉంటే ఆ, నీకు కూడా ఏంటిది వాల్యూ పెరిగిపోతుంది. ఇక్కడ రాజు అనేది ఏంటిది, ఎవరో వ్యక్తి కాదు. మనం యాజ్ అ స్టూడెంట్ వాట్ వీ హ్యావ్ టు టేక్ ఎడ్యుకేషన్ యాజ్ ద కింగ్. ఓకే, మీన్స్ వీ హ్యావ్ టు డూ సర్వీస్ ఫర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్కి సర్వీస్ ఎలా చేస్తారు అంటే యూ హ్యావ్ టు లెర్న్ ఎడ్యుకేషన్, అంతే. ఎంత నువ్వు నేర్చుకుంటావో అంత గొప్పగా నువ్వు ఎదుగుతావు, ఓకేనా. సో ఫర్ సపోజ్ రేపటాల మీరు చచ్చిపోయారు అనుకోండి, ఓకే, మిమ్మల్ని ఏమంటారు, అరే ఒక ఇంజనీర్ చనిపోయినరా. లేకపోతే మీరు లాయర్ అనుకోండి, అరే ఒక లాయర్ చనిపోయినరా. అంటే ఈ ఇంజనీర్ అనే ట్యాగు, లాయర్ అనే ట్యాగు ఎక్కడి నుంచి వస్తుంది, మీరు చదువుకుంటే వస్తుంది. ఓకే, సో 10 సింపుల్, మీరు భయపడాల్సిన అవసరమే లేదు, ఓకేనా. ఆ, కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే గేమ్, ఓకే, ఓకేనా.